కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. బిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని నేషనల్ హైవేపై రోడ్డుపైన కొందరు వ్యక్తులు ఆటోలో వచ్చి బస్వాపూర్ గ్రామం లోనిపల్లు గుడిసెలలో దోపిడీ కేసులకు చెందిన అంతరాష్ట్ర ముఠా సభ్యులలోని ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ నెల కొన్ని రోజుల క్రితం కామారెడ్డి జిల్లాలోని బిక్కనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డుపైన కొందరు వ్యక్తులతో ఆటోలో వచ్చి బస్వాపూర్లో పెద్దమ్మ గుడికి తాళం పగలగొట్టి అందులో ఉన్న హుండీ నుండి 5,000 రూపాయలు, అదేవిధంగా ఎల్లమ్మ గుడి తాళం పగలగొట్టి హుండీ నుండి 1,000 రూపాయలు మరియు ముత్యాలమ్మ గుడి నుండి తాళం పగలగొట్టి 1,000 రూపాయలు దొంగలించామన్న విషయంపై బిక్కనూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 2 స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతంగా చేసి దొంగతనానికి పాల్పడిన అంతరాష్ట్ర ముఠాలోని ముగ్గురిలో ఇద్దరిని పట్టుకోవడం జరిగిందని, ఒకరు పరారీలో ఉన్నారని తెలిపారు. ఇద్దరు నిందితులను విచారించగా హైవే రోడ్లపై ఊర్లలో ఉన్న గుడులు, ఇళ్లను టార్గెట్ చేసి ఆటోలో వెళ్లి తాళం వేసి ఉన్న గుడిలో తాళం పగలగొట్టి చొరబడి అందులో హుండీలో ఉన్న డబ్బుని దొంగిలించారు. ఇదివరకు కూడా వీరు దొంగతనం కేసుల్లో ఉన్నారు. ముఠా సభ్యులు వారు చేసిన నేరాలను అంగీకరించారని, A1గా గాంధారి సత్యం 42 సంవత్సరాలు, A2గా సయ్యద్ సమీర్, అలాగే A3గా అహ్మద్ పరారీలో ఉన్నాడని వెల్లడించారు. ముఠా సభ్యులు రాత్రి రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లన్న గుడిలో మరియు సదాశివనగర్ మండలంలోని ఎల్లమ్మ గుడిలో, రామాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అయ్యప్ప గుడిలోని హుండీలో డబ్బులు, వెండి, పూజ సామాగ్రి దొంగిలించారు. గత కొంతకాలంగా మన ఏరియాలో ఈ టెంపుల్ అఫెన్సెస్, హౌస్ బ్రేకింగ్ కేసులో ఒక ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ మనం పట్టుకోవడం జరిగింది. అందులో మొత్తం 3 సభ్యులు ఉన్నారు. అందులో 2 సభ్యులు మన కస్టడీలో పెట్టుకుంటారు. మిగతా పర్సన్ గురించి కూడా మనము వెరిఫై చేస్తాము. వీళ్ళ పేరు, ఒకరి పేరు గాంధారి సత్యం, ఇంకొక పేరు సయ్యద్ సమీర్. వీళ్ళు ఒక టీమ్ లాగా ఏర్పాటు అయ్యి ఈ ఐసోలేటెడ్గా ఉన్న టెంపుల్స్ అండ్ హౌసెస్ని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళు దాన్ని నైట్ పూట స్టెప్స్ వీళ్ళకి అలవాటు. మొదట్లో వీళ్ళు అందులో సత్యం మొదట్లో రిక్షా తొలేవాడు, తర్వాత ఆటో కొనుక్కొని ఆటో నడుపుతా ఉన్నాడు. డే అంతా కూడా వాళ్ళు రెక్కీ చేసుకుని ఎక్కడైతే టెంపుల్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఐసోలేటెడ్గా నైట్ ఎవరికి ఆర్డినరీ టెంపుల్స్ లేకపోతే తాళాలున్న ఇల్లు టార్గెట్ చేసుకుని వాటిని నైట్ పూట అలా అదర్ అసోసియేట్స్ తోటి పిలుచుకొని నైట్ అఫెన్స్ చేయడం వీళ్ళకి అలవాటు. 3 కలిసి చేసిన అఫెన్స్ ఉన్నాయి. సత్యం బయట ఉండి ఇంకొక 2 లోపల పంపించి చేసిన అఫెన్సెస్ కూడా ఉన్నాయి. సో సదాశివనగర్ ఒకటి, రామాయణపేటలో మరొకటి, బిక్కనూరులో 3 కేసులు రిపోర్ట్ అయినాయి. కాకుండా కూడా చాలా టెంపుల్స్ కూడా వీళ్ళు అటెంప్ట్ చేయడం జరిగింది. ఇక్కడ లోకల్ ఉన్న కుక్కలు మరవడంతో, లేకపోతే ఎవరన్నా ఉలిక్కిపడి ఇవ్వడంతో వీళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది. వీళ్ళు కొన్ని అఫెన్సెస్ మహారాష్ట్ర ఏరియా కూడా చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అవి ఫర్దర్ డీటెయిల్స్ మనం తెలియాల్సి ఉంది. వీళ్ళు ఈ దొంగలించే కూడా మహారాష్ట్రలో అమ్ముతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది.